సార్ మీ పేరు సార్? మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, దులీప మండలం, కాకర్ల గ్రామం అండి. మా కాకర్ల గ్రామంలో చదరం సెక్రటరీ 4 సంవత్సరాలు అయిందని పెట్టి ఇంతవరకు పెన్షన్ రావడం లేదు. దగ్గరికి పోతే వస్తుందండి పెన్షను, ఆన్లైన్ అయిద్దిలే అని అన్నారు. చివరికి వచ్చారు ఫస్ట్ లిస్టులో ఆన్లైన్ కాలేదండి. తర్వాత మళ్ళీ రెండో లిస్ట్కి మళ్ళీ అప్లై చేశా. రెండో లిస్ట్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోయా, దులుపాడు మండలానికి. ఆర్డీఓ దగ్గరికి పోతే మీరు తిరగొద్దా, మరి ఆ సెక్రటరీ చూసుకుంటారు అని మళ్ళీ చెప్పి పంపించారండి. ఎవరు చూసుకుంటారు? ఆర్డీఓ పంపించి ఆయన వెళ్ళిపోయాను. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి 3 సార్లు తిరిగా అండి. 2 సార్లు పోయా, పిఏకి ఇచ్చా అండి. పిఏకి ఇచ్చే ఎలక్షన్ జరుగుతున్న కోడ్లో ఉంది అని చెప్పి తొందరం చేతం రిటర్న్ పంపించారండి. సంవత్సరం క్రితం అప్లై చేసుకుని 4 ఏళ్ళు అవుతుంది కదా? అప్లై చేసుకుని 4 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు అసలు పెన్షన్ రావడం లేదండి. ఆడికి పోయినా ఏమన్నా జిల్లా కలెక్టర్కి పోయినా కానీ ఉపయోగం లేదని చెప్పి ప్రజాభవన్కి నేను అనేది బయలుదేరి నిన్న వచ్చా అండి. నిన్న వచ్చి ఇక రాత్రి మధురన్ నగర్లో పండుకొని పొద్దున్నే తలారా 4 గంటలకు బయలుదేరి వీడికి వచ్చేవరకు 7 అయిందండి. 7 ఇక ఇంతవరకు చెప్పింది ఏం లేదు, నిద్ర లేదు, ఆకలి బాధకు తచ్చిపోయాక ఇక ఒక్కసారి పైన అలా అని చెప్పి నేను రాజభవనానికి వచ్చి రాజభవనానికి లోపలికి కూడా రానియట్లేదండి. ఇప్పుడు రానివ్వట్లేదా మీకు లోపల? ఇప్పుడు మమ్మల్ని రానియట్లేదండి. ప్రజాభవన్ లోపలికి రానిట్లేదు. మీరు వికలాంగులండి, మీరు చేతగారు అని చెప్పి బయట కూర్చోబెట్టి బయట రాసుకొని తీసుకుంటున్నారండి. తీసుకుంటారు బయట అంతా ఇప్పుడు అక్కడ ఆఫీసులు అక్కడ పెట్టారండి. అక్కడ అతిథి కెమెరాలు లేవు, ప్రూఫ్లు లేవు, ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, ఆధారం లేకుండా చేస్తున్నారు. మా ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ ఏం లేదమ్మా, మాకు ఇచ్చారుగా, ప్రకటన భవన్కి వచ్చిన సార్లే అన్నారు. పేరు అడ్రస్ అడిగితే మా పేరుతో పనే లేదమ్మా, ప్రకటన భవన్లో ఇచ్చినామని చెప్పండి అని అతను అన్నారు. ఎవరికి చెప్పమంటున్నారు? ఇప్పుడు నేను ఇచ్చిన అప్లికేషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర పోతే మీరు అసలు మీ డ్యూటీ ఏంటంటే మీ పేరు ఏందని అడిగితే కూడా చెప్పట్లేదండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా తీసుకుందాట. అక్కడ ఎవరు ఉన్నారో డిపార్ట్మెంట్ కూడా తెలియదండి. అక్కడ సిటీ కెమెరా కూడా లేదండి. ఆ ప్రకటన భవన్ ముందుకి ఆ గేట్ ముందు నుంచి అక్కడికే పంపిస్తున్నారు. కాడ నుంచి మళ్ళీ ఇంకా తిరిగి రిటర్న్ వచ్చా. అంటే మిమ్మల్ని లోపల పోనివ్వట్లేదు? పోనీయట్లేదు. అంటే మీరు వికలాంగులు, మీరు పోకూడదని ఇక్కడ మొత్తం చెప్తున్నారండి. గేట్లో చెకింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ వీళ్ళు కాదు, చెకింగ్ చేసేవాళ్ళు అక్కడండి. అక్కడ చెకింగ్ చేసేవాళ్ళు ఏమంటున్నారంటే వికలాంగులు మీరు ఆడికి పోలేరు అని చెప్పి పంపుతున్నారండి. ఇక నేను ఆడికి పోకుండా ఈ లేకుండా ఆడి ఇచ్చి ఇప్పుడు వచ్చా అండి. భోజనం చేసి పోతేనే అన్నారు, ఇంతవరకు భోజనం అయితే రాలేదండి. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు నా ఆర్థిక పరిస్థితులు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరి దగ్గరికి పోవాలన్నా ఏం అర్థం కావట్లేదు. ఒంటరి వాడిని, ఉన్న ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసి ఉన్న ఆస్తికి మా అమ్మాయికి రాసి ఇచ్చా. ఇప్పుడు నాకు ఏం లేదండి ఆధారు, ఇది ఒకటే దిక్కని నాకు. యాక్సిడెంట్ కాకముందు మీరు ఏం చేస్తుండే? యాక్సిడెంట్ కాకముందు నేను డ్యూటీ చేసేవాడిని, టాటా ఏసీ జోలికనేవాడిని అండి. కూలీ నాలు చేసుకుంటే ఎత్తున బతికేవాడిని. ఎవరికి వచ్చేసరికి ఇక కాలిపోయిందండి.